హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రోస్ ఆన్ ది లూజ్. ఓకే, ఈరోజు అయితే మేము ఇక్కడ ఫోటోగ్రఫీ డే ఫంక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా ఫోటోగ్రఫీ డే ఫంక్షన్ వచ్చేసి August 19th. సో ఆ రోజు కర్నూలులో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కొంచెం బిజీ అవడం వల్ల 24th ఈ రోజు అయితే సండే అయితే అరేంజ్ చేసుకున్నాము. సో ఈ ఫోటోగ్రఫీ ఫంక్షన్ అంతా కూడా మన ప్రెసిడెంట్ భార్గవాచారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా ఆగస్టు ఫోటోగ్రఫీ డే వచ్చేసి August 19th. బట్ ఆ రోజు మన ఫోటోగ్రఫీ బిజీగా ఉండడం వల్ల August 24th ఈ రోజు అయితే అరేంజ్ చేయాల్సి జరిగింది. మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా మన భార్గవాచారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఒకసారి ఫోటోగ్రఫీ డే దాని గురించి మనం ఆయన మాటలోనే విందాం. నమస్కారం, నా పేరు భార్గవాచారి. ఇది August 19th వరల్డ్ ఫోటోగ్రఫీ అనుకున్నాం, కానీ అది ఈవెంట్లు జరగడం వల్ల ఈ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి August 24th జరుపుకుంటున్నాం. అందరూ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ వచ్చి స్టాల్స్ విజిట్ చేస్తున్నారు. బాగుంది, అందరూ రెస్పాన్స్ బాగుంది. కాబట్టి అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. వరల్డ్ ఫోటోగ్రఫీ 19th August జరగవలసిన ప్రోగ్రాం కొన్ని బిజీ కార్యక్రమాల వల్ల, ఈవెంట్స్ ఉండడం వల్ల ఈరోజు August 24th విశ్వా గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు సాటి ఫోటో వీడియోగ్రాఫర్ సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరుగుతుంది. అందరూ చాలా ఉత్సాహంగా వచ్చి స్టాల్స్ ని అన్ని తిలకిస్తూ మనకి విఐపీస్ వస్తున్నారు, ఒక 4 హైదరాబాద్ నుంచి. వాళ్ళతో ఈరోజు కార్యక్రమము జరుపుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సైన్ డీజీ ప్రెస్. ఇక్కడ ఆల్బమ్స్ అన్ని మొత్తం ఆల్బమ్స్ అన్ని ప్రింటింగ్ చేస్తారు. సో వాటి యొక్క డెమోస్ ఇవన్నీ కూడా, అంటే ప్రింటింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనే దాని నుంచి మొత్తం అంతా కూడా స్టాల్స్ పెట్టుకుంటారు. ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి సైన్ డీజీ ప్రెస్ ప్రింట్ వాళ్ళు మొత్తం కర్నూలు ల్యాబ్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ అందరూ కూడా మనకి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు. దీన్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రైసెస్ కానీ, క్వాలిటీ కానీ, ఓవరాల్ కానీ అయితే మనకి ఎక్స్ప్లోర్ చేద్దాము ఈరోజు. చూసినా కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సైన్ డీజీ ప్రెస్ స్టాల్. ఇది వచ్చేసి ప్రింట్ వాళ్ళు యొక్క ప్రింట్స్ అన్ని కూడా మనం చూస్తున్నారు కదా. ప్రింట్ యొక్క క్వాలిటీ కానీ మొత్తం అన్ని కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాది కర్నూలులో మొత్తం మీకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది. ఇది స్మాల్ బుక్ మాట, మినీ బుక్ మనం కాంప్లిమెంటరీ గా కస్టమర్స్ కి ఇస్తుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అంబికా డీజీ ప్రెస్. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మొత్తం అన్ని స్టాల్స్ అయితే అన్ని ఇవే ఉంటాయి. ఇక్కడ మన ముందు అయితే మన ల్యాబ్ వాళ్ళతో అయితే డిస్కషన్ చేస్తున్నాడు. నమస్తే సార్. సార్ అంబికా డీజీ ప్రెస్ నుంచి మాట్లాడుతున్నాము. మేము 30 years బ్యాక్ నుంచి రన్ అవుతుంది. స్లాబ్ వర్క్ జరుగుతుంది. లో బడ్జెట్తోనే హై క్వాలిటీతోనే ఆల్బమ్ ప్రింట్ వస్తుంది. మా దగ్గర ఆల్బమ్ ప్రింట్ కానీ ప్లస్ బేబీ షూట్ కానీ వర్క్ చేయబడుతుంది. ఎంబోస్, గోల్డ్ ఎంబోస్ ఫర్ సిల్వర్ ఎంబోస్. దిస్ ఈజ్ గోల్డ్ ఎంబోస్ సార్ టోటల్. ఇది వచ్చేసి సిల్వర్ ఎంబోస్. ఇది టోటల్. ఇది నార్మల్ ఎంబోస్ సార్. ఇది టచబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి డెమో, ఓన్లీ సిల్వర్ అన్నమాట. అంటే మనకి సిల్వర్ వస్తుంది. ఇది వచ్చేసి గోల్డ్ అయితే ఇలా వస్తుంది, సిల్వర్ అయితే ఇలా వస్తుంది. డిఫరెంట్. గోల్డ్ అయితే సిల్వర్ డిఫరెంట్. బేబీ షూట్ ఇస్తాం సార్. బేబీ షూట్ వచ్చేసి ఈ క్లిప్స్ అన్నీ ఉంటాయి.
ప్లస్ బేబీ షూట్ అన్ని తీస్తాం ప్లస్ మేకింగ్ కూడా జరుగుతుంది. ప్లస్ స్మాల్ 6 ఇంచ్ 9 నుంచి మా దగ్గర అన్ని రకాల ఆల్బమ్స్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి 20-40 సైజు, ఇది వచ్చేసి 24-36 సైజు, ఇది వచ్చేసి 12-36 సైజు. ఆల్ స్పెషల్స్ ప్లస్ హెవీ క్వాలిటీ. ఓకేనా సార్? సో ఇది ఏంటంటే ఫోటో ఆల్బమ్ ల్యాబ్ అనమాట, సైంటిస్ట్ ప్రెస్ అని చెప్పేసి ఇది పెట్టి కూడా ఇప్పటికీ 4 years అయిపోయింది. ఇది ఈ ఫోటో ఆల్బమ్ అనేది ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ మోడల్ గా వేరే ఊరికి వెళ్ళేది. ఎంబోజింగ్ కూడా ఇక్కడ ఇందులో ఇది గోల్డ్ ఎంబోజింగ్ సార్. ఇది మామూలుగా ఉంటుంది, ఇది గోల్డ్ అప్డేటెడ్ అన్నమాట. కూర్చోండి సార్, ఇది గోల్డ్, ఇది వచ్చేసి మళ్ళీ ఇందులోనే ఇది వేరు, అది గోల్డ్ ఎంబోజ్, అది వేరు. నెక్స్ట్ ఏంటంటే అప్డేటెడ్ గా ఈ క్యూఆర్ కోడ్ అనమాట. డైరెక్ట్ మనం స్కాన్ చేసామంటే మన ఆల్బమ్ మొత్తం మొబైల్ లోనే ప్లే అవుతుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది ఛాయా డీజీ ప్రెస్ ఫ్రెండ్స్. ఇది సేమ్ ఎక్కడ ఉన్నట్టుగానే ఆల్బమ్స్ అన్ని కూడా ఇక్కడ ఛాయా డీజీ ప్రెస్, జిఆర్స్ డీజీ ప్రెస్. ఇది ఓవరాల్స్ ఆల్బమ్స్ అన్ని చూస్తున్నారు కదా, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, అన్ని కలర్స్ కానీ ఓవరాల్ గా అంతా నీట్ గా ఉంటుంది. మనకి స్ట్రెచర్, డైమండ్ అండ్ గ్లిటర్ అన్ని ప్రింట్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఆల్ కెమెరా సేల్స్ అండ్ బై ఫ్రెండ్స్. ఇది మొత్తం మనం ఏమైనా కెమెరా అమ్మాలన్నా కొనాలన్నా మనకి అన్ని ఇక్కడ దొరుకుతాయి. వీళ్ళ యొక్క అడ్రస్ వచ్చేసి మీకు పాంప్లెట్ విజిటింగ్ కార్డ్ అన్ని మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కెమెరా, మీరు ఏమైనా కొనాలన్నా కెమెరా సామాన్ అమ్మాలన్నా కానీ మనకి అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడైతే మనకి చాక్లెట్స్ కూడా పెట్టారు, ఒక 2 చాక్లెట్లు తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం, ఫంక్షన్ హాల్ లోపలికి. మీరు చూస్తున్నారు కదా, ఇంకా మన ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా మంది ఇంకెవరు రాలేదు. స్టేజ్ మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. శంకర్ గారు అయితే మనకు ఫోటోగ్రఫీ డే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కర్నూలులోని పెద్ద ఫోటోగ్రాఫర్లో ఈ పెద్ద మనిషి ఒకరు అన్వరు. ఈయన దగ్గర లేని కెమెరా లేదు, లేని టెక్నీషియన్ లేరు. అందరూ ఓవరాల్ గా అందరూ ఎవరు కర్నూలు ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఎట్లా వచ్చినా ఈయన ఫస్ట్ ఈయన కాంటాక్ట్ అవ్వాలి. ఈయన తర్వాత ఈయనకి బిజీగా ఉండి వదిలేస్తే వచ్చే ప్రోగ్రామ్స్ మాకు, ఇంకా ఈయనకి కానీ సేమ్ అంతే. ఈయన ఉన్న కర్నూలు మోస్ట్ ఫోటోగ్రాఫర్ లో ఈయన ఒకరు. సో ఇక్కడ కర్నూలు వచ్చేసి మనకి చాలా మంది పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్ ఉన్నారు సార్. అందులో చాలా మంది ఇప్పుడు మీకు చూపిస్తాను, అందరిని ఎక్స్ప్లోర్ చేస్తాను ఒక్కొక్కరిని. అందరు మీరు చూడండి. ఓకే, రెడీ? మీరు చూస్తున్నారు కదా, అయితే మన ఫోటోగ్రాఫర్స్ చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇప్పుడు మీకు ఒక పెద్ద మనిషిని చూపించాలా. మన కర్నూలు పెద్ద ఫోటోగ్రాఫర్స్ లో ఈయన మన కిషోర్ అన్న ఒకరు, కిషోర్ డీజీ ప్లస్, ఇది కిషోర్ డిజిటల్. దుబ్బారెడ్డి ఇలా చేస్తుంటారు, దుబ్బారెడ్డి. ఈయన ఒక ముఖ్య మెంబర్ మాట. ఈయన ఒక ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఒక్కొక్కరిని అందరూ ఇంటి నుంచి మనం ఒక్కొక్కరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఈరోజు అయితే మనకి ఇక్కడ సినీ నటుడు రఫీ గారు అయితే వస్తున్నారు, మనం చూద్దాము. ఇక్కడ అయితే మన ప్రెసిడెంట్, మన సెక్రటరీ అందరూ కూడా అయితే రఫీ గారి కోసం వెయిటింగ్. అందరూ పూల బొక్కలు పట్టుకుని నుంచొని ఉన్నారు.
అందరూ సార్ కోసం వెయిటింగ్. అందుకోసం మాకు కంట్రోల్ అయిపోయింది. ఎల్సీడీ చేస్తాను చెప్తాలే మాట్లాడదాం కదా. మీరు మీ శ్రేయోభిలాషి కోసం మీ సంక్షేమ నిధి కోసం నేను ఉండింది. తెచ్చినా కెమెరా బాధ్యత కాదు మళ్ళీ చెప్పారు ఆపినాడు. నాయకాలు చేయను కదా ఆడపిల్ల. చెప్పిన వెల్కమ్ టు కర్నూలు అంట అంతే కదా. మన మొక్కలు లోపలికి వెళ్దాం మళ్ళీ మా స్కూల్ పిల్లలు రండి సార్ రండి సార్. మన విశ్వ చూస్తున్నారు ఫ్రెండ్స్, మా ఇంటర్ సినీ యాక్టర్ సఫీ గారు అయితే మన దగ్గరకు వచ్చారు బర్త్డే సందర్భంగా. దగ్గర చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మొత్తం చెట్లు అయితే నాడుతున్నది ఇక్కడ. ఎంజే ఫోటోగ్రఫీ వచ్చేసి మన కాంప్లెక్స్. మీరు ఎప్పుడు విజిట్ చేయాలి, కర్నూలు విజిట్ చేయాలి. స్కందని చెప్తున్నా, స్కందని చెప్తున్నా బా అన్న. సబ్స్క్రైబర్స్ అందరూ హాయ్ చెప్పండి. చెప్పేసాను, ఇంట్లో అయిపోయింది.
Please do share, subscribe, and like. Those on the bros. Okay. ప్రెసిడెంట్ ఈయనప్పుడు మీకు ఇందాక చూసినట్టుగానే చెప్పండి. ప్రతి గారు అయితే చేసుకుంటున్నారు అందరూ కూడా. లైన్ లేకుంటే నాకు అరవై స్టేజ్ అని ఈ దాంట్లో నగరానికి కలర్స్ వస్తున్నాయి. జీవించడానికి కారణమైన సంస్కరిస్తున్నారు.
ఓకే, థ్యాంక్ యూ సార్. Okay, thank you. Please take your seat, Alaka. కూర్చున్నారు. పెద్దవరకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం కారణం ధన్యవాదాలు. వీరందరికీ అలాగే గంగారెడ్డి రమణాగారికి అందరికీ నమస్కారం. మనము చిన్న మాట్లాడి ఈ డబ్బు అనేది ఒక అత్యుత్తమ పండుగ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరు నా పెద్ద ఇబ్బంది పెట్టాలని నేను కుటుంబం అడుగుతున్నా. మీరు ఒకరిని నాకు అవకాశం ఇచ్చారు. మంచిగా సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.
మీరు సపోర్ట్ చేసి ఎంత ఇవన్నీ మేము పట్టించుకోము. కానీ ఒకటే మేము ముందర పోవాలనుకున్నప్పుడు మీరు ఎలా సహకరిస్తే మీ వెనుకలో మేము ఓడుకుంటాం. ఇంకోటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐడి కార్డు ఉన్నవారు ఫ్రీగా తీసుకోండి. సభ్యత్వం అనేది 500 రూపాయలు మాత్రమే. అంటే రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా జరిగినా చేసినా అధ్యక్షులు ముందర ఉంది వాళ్ళ వరకు ఏమన్నా చేయగలే సపోర్ట్ చేయగలుగుతాం. దీన్ని ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అది బాగాలేదు ఇది బాగాలేదు వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ సభ్యత్వం ఉందో లేదో వచ్చే సంవత్సరం అవుతుంది. కానీ కొంతమంది ఇంతవరకు ఐడి కార్డులు 320 కార్డులు కొట్టించినా కానీ ఇంతవరకు తీసుకోపోలేదు. కొంతమంది 5 మంది కూడా చాలా బాధపడుతున్నారు. అమౌంట్ నా ఇంటికి ఏం కాదు, ఓన్లీ అసిస్టెంట్ అనేది కర్నూలు ఫోటో వీడియో పెట్టుకున్నాము. డైరెక్ట్ అమౌంట్ వల్ల దాంట్లో ఉంటది. మీకు ఏమైనా పేరు వస్తుందా మొత్తం లిస్టర్లో ఉంటుంది. దాంట్లోనే కోసం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు శివాజీ కడిపోయి వెంకటేశ్వర కడిపోయి అంటే ఒక విషయం స్పందించి సరే మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి మాకు కర్నూలు అసిస్టెంట్ చాలా తోడ్పాటు చేశాడు. వారికి ధన్యవాదాలు. కర్నూలు అందరికీ ధన్యవాదాలు. నేను ఏమైనా ఇబ్బంది పెట్టి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా ఎవరు ఫీల్ కావద్దండి, క్షమించండి. శివజ్యోతి వెంకటేశ్వర గారికి ఇప్పుడు పేరు వారు మాకు తోడ్పాటు ఎంతో కావాలి చేయాలని కోరుకుంటూ అది చిన్న కొంచెం బయట కొంచెం మర్చిపోయినాము వివేకం రావడం వల్ల దాని గురించి సాయన ఏమిటంటే మేము 2,000 రూపాయలు పనిచేస్తున్నప్పటి నుంచి మేము అన్నని చూసుకుంటూనే ఉన్నాం. సింగపూర్ నుంచి ఆయన అంచనా వేయడం కారణం మేము అంచనా వేయడం అంచనా వేయడానికి కారణం మాకు 20,000 రూపాయల సాయం చేశారు. ఈ రోజు ఇంత పొజిషన్ పెట్టినామంటే వాయనే కారణం. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన రేపు చెప్తూనే ఉంటాం. అంటే మాకు ఎక్కువ పేరు వెళ్ళినప్పుడు ఉదయనారాయణ గారు మాకు 20,000 రూపాయలు వీరికి ఇచ్చినప్పుడు సంతకం పెట్టి ఎక్కింది అంటే మేము అలాంటి వాళ్ళని పూర్వం కాబట్టి మీరు చిన్న చిన్న ఏమైనా మిస్టేక్ చేసేందుకు అందరూ పెద్దలతో తెలిసి ఈ ఆయుధాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం. నటిస్తావు ఆడపోయినా ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే మనం ఫోటోగ్రఫీ డే దగ్గరికి వచ్చాం కదా. ఇక్కడ ఐటమ్స్ అన్ని చూద్దాము. ఓకేనా, ఫస్ట్ ఐటమ్స్ చూపించు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఇది పలావు. ఓకే, అండ్ ఇది చికెన్ కర్రీ కదా. ఓకే, ఇది చికెన్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి కచంబర్, అంటే పెరుగు తింటారు కదా, కచంబరు. ఇంక ఇది వచ్చేసి తోటకూర, అదే తోటకూర భాజీ అంటారు కదా, తోటకూర పచ్చడి ఇది. ఓకే, వైట్ రైస్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఇది. సాంబార్ చాలా కలర్ఫుల్ గా ఉంది. మీరు తింటే ఎలా ఉంటుందో చూడాలి. బేసిక్ గా ఓవరాల్ అయితే వెజ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఓవరాల్ మొత్తం చూస్తున్నారు కదా. హాల్ మొత్తం చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, మొత్తం హాల్ అంటే చాలా పెద్దగా ఉంది. మనకు ఆల్మోస్ట్ అయితే ఒక 150 to 200 మెంబర్స్ అయితే ఈజీగా మనకి ఇక్కడ భోజనం చేయొచ్చు. ఓవరాల్ చూస్తాం కదా ఫ్రెండ్స్. మనకి ఎవ్రీ ఇయర్ అయితే మనకు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ప్రెసిడెంట్ భార్గవాచార్య గారు అయితే బాగా అరేంజ్ చేస్తారు, ఎవరికి ఏం తక్కువ పడకుండా. మన ఫోటోగ్రాఫర్స్ లో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన ఫంక్షన్స్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ ఒక 600 to 700 మెంబర్స్ వచ్చారు. సో అందరినీ కవర్ అయ్యేటట్టుగానే ప్లాన్ చేసి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనము ఈ ఫంక్షన్ చూసిన తర్వాత భోజనం దగ్గరికి మనం మళ్ళా వద్దాం. ఓకే, మీరు చూస్తున్నారు కదా, మన అన్న అయితే జై అన్న, జై డీజీ ప్రెస్. దీనికి న్యూస్ ఛానల్ కూడా ఉంది, అంటే యూట్యూబ్ ఛానల్. మనకి వాటర్ సప్లై, మన ఫోటోగ్రఫీకి వాటర్ సప్లై అంతా కూడా జై అన్నని చూసుకున్నది మొత్తం అంతా కూడా. ఒకసారి నెక్స్ట్ ఒక 2 minutes మనం ఆయన మాటల్లోని ఫోటోగ్రఫీ డే ఎలా జరుగుతుంది ఏంటనేది మనం విందాం. అన్న, ఈ ఫోటోగ్రఫీ డే గురించి చెప్పండి. ఫోటోగ్రఫీ డే చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది కర్నూలులో. స్పెషల్గా ప్రతి సంవత్సరము కొత్త ప్రెసిడెంట్ తోటి పాటు అనేక మంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరు కలిసి సంబరంగా చేసుకునేదే ఫోటోగ్రఫీ. కుల మతాలకు అతీతంగా చేసుకునేదే ఒక ఫోటోగ్రఫీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర వరల్డ్ ఫోటోగ్రఫీ డే. మన ఫోటోగ్రాఫర్లకు అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు.
మిత్రులారా, ఈ రోజు మన ఫోటోగ్రఫీ అందరినీ మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోగ్రఫీకి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లక్ష్మణ్ సిసిని. ఎవరైనా ఆల్బమ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మాకు ఇవ్వండి. మీకు డెలివరీ ఇచ్చే బాధ్యత మాది. ఓకే. ప్రజెంట్ అయితే మనం ఎక్కడైతే ప్రింట్ అన్యూ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన ప్రతాప్ రెడ్డి గారు మొత్తం అందరూ కూడా ప్రింట్ అనే వాళ్ళు మన వచ్చేసి అందరూ సాయన్న అందరూ ఉన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చెప్పండి. ఈరోజు అయితే మనం మొత్తం చూసారు కదా, లోపల అయితే మన షఫీ గారు కానీ, డైరెక్టర్ కానీ అండ్ ప్రొడ్యూసర్ గారు, ఇంకా మా ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. ఇంకా కొన్ని షార్ట్స్ అయితే మీ వీడియోస్ అయితే మేము కొన్ని తీయలేకపోయాము అందరిని కవర్ చేయడం వల్ల. వాళ్ళు ఉన్న వరకు అయితే మొత్తం అంతా కవర్ చేసాము. ఇంకా ఫుడ్ కూడా ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ. ఫుడ్ వీడియోస్ మా వాళ్ళు వద్దంటున్నారు. అంటే వాళ్ళు చూపించడానికి మేము తీయడానికి మేము రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. వద్దు అంటే బయటకు వచ్చేసాము ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఈ వీక్ అయితే ఈ వీడియోకి ఇంతవరకు అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఒక కొత్త లొకేషన్లో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ గంట కొట్టండి. సో ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దండి. Yeah.